హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది, ఇంకా చీకటి వదలలేదు. ఇప్పుడే మా బస్ బయలుదేరింది. నేను ప్రజెంట్ నెల్లూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న జొన్నవాడ కామాక్షితాయి టెంపుల్, అట్నే పక్కనే ఉన్న నరసింహకొండ టెంపుల్ను కూడా చూడాలని బయలుదేరుతున్నాను. నెల్లూరు అవుటర్లో ఉన్నాను మామ. జొన్నవాడ కామాక్షితాయి తిరునాళ ఇక్కడ చాలా ఫేమస్. ప్రజెంట్ మే 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతూ ఉంది. అందుకనే చిన్న వీడియో చేద్దాము, ఎట్లా వెళ్తున్నాం కదా అమ్మవారిని దర్శించుకోవడానికని వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఈ తిరునాళ చాలా ఫేమస్ మామ. నెల్లూరు నుంచి 12 కిలోమీటర్లు మాత్రమే, పెన్నా నది ఒడ్డున ఉంది. డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను, విను. స్థల పురాణం వచ్చేసి ఆదిశంకరులు ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారట. మొదట్లో అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా ఉండేదట. ఆదిశంకరాచార్యులు వచ్చి ఇక్కడ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట. అప్పటి నుంచి ఆమె కోర్కెలు తీర్చే కల్పవల్లిగా మారిందట. తాయి అంటే ద్రావిడ భాషలో తల్లి అని అర్థం మామ. అందుకే అమ్మవారిని ఇక్కడ కామాక్షి తాయి అని పిలుస్తారు. తిక్కన మహాకవి తెలుసు కదా మనకు, మహాభారతాన్ని రచించిన వారిలో ఈయన కూడా ఒకరు. ఈ తిక్కన ఈ పెన్నా నది ఒడ్డునే అమ్మవారి అనుగ్రహంతో మహాభారత రచన పూర్తి చేశాడట. అందుకే ఆయన తిక్కన సోమయాజులుగా పిలుస్తారు. ఇక్కడ యాగకొండం నుంచే లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆవిర్భవించి 3 కిలోమీటర్ల దూరంలోని వేదగిరిలో కొలువయ్యాడు మామ. ఆ నరసింహకొండను కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ అమ్మవారు గర్భాలయంలో నిలుచొని చతుర్భుజాలతో దర్శనమిస్తారు మామ. 4 భుజాలు ఉన్నట్లుగా అమ్మవారికి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్లాగు చాలా చాలా అందంగా ఉంటుంది మామ. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీ జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానము స్పెషల్ అంటే ఏంటి మామ, గర్భాలయం ద్వారం ఎత్తు తక్కువ మామ. భక్తులు రంగమండపంలో కూర్చుని కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారితో పాటు శ్రీ మల్లికార్జున స్వామి లింగ రూపంలో, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు కూడా ఇక్కడ మనం చూస్తాం మామ. ఈ తిరునాళ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయంటే ప్రతి ఏటా వైశాఖ బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు 9 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి మామ. ఈ 2026లో మే 8 నుంచి అంకురార్పణతో మొదలయ్యాయి మామ. విశేషం ఏంటంటే రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు మామ. ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాల నుంచి సారెను పంపించే ఆనవాయితీ కూడా ఉంది మామ. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మవారికి పెడతారు మామ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం అతి పెద్ద విశేషం ఉంది మామ. సంతానం లేని దంపతులకు అమ్మవారు వరం ఇస్తారని నమ్మకం మామ. దేవాలయ పరిసర ప్రాంతాల్లో బియ్యంతో పిండి వంట చేసి ధ్వజస్తంభం ముందు నైవేద్యం పెట్టి పూజ చేసి భక్తులకు పంచితే దాన్ని కొడిముద్ద అంటారు మామ. ఈ కొడిముద్ద స్వీకరించి భుజిస్తే తప్పకుండా పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం మామ. మెయిన్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి కారణం కూడా మెయిన్ ఇదే. సంతానం లేని దంపతులే ఎక్కువ మంది దర్శించుకుంటూ ఉంటారు. సంతానం కోసం వేడుకునే వాళ్ళు పెన్నా నదిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారిని దర్శిస్తారు. కోరిక నెరవేరే వరకు ఇలా చేస్తూనే ఉంటారంట మామ. ఈ పెన్నా నది ఓ వరప్రదాయానిగా ఇక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. చూడు మామ, ఆ అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి మామ. పెన్నా నది ఒడ్డున అమ్మవారు. ఈ పెన్నా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మామ. ఆలయంలో ప్రతిరోజు నిత్యాన్నదానం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. భక్తులే కాదు, దాతలు కూడా ఇక్కడ వచ్చి అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. మనము ఎప్పుడైనా సరే ఇలా టెంపుల్కు వచ్చినప్పుడు భోజన సౌకర్యాల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అమ్మవారికి కావలసిన పూజా సామాగ్రి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న చిన్న చిన్న షాపుల్లో మనకు లభిస్తాయి. కాబట్టి మనము తీసుకురావాల్సిన పని లేదు. నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళే రోడ్లో కేవలం 12 కిలోమీటర్ల దూరంలో
పెన్నా నది ఒడ్డునే ఉంటుంది మామ ఈ టెంపుల్. ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కంపల్సరీగా ఆటోలు కానీ వెహికల్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. గుడి దగ్గర చిన్న చిన్న దుకాణాలు తప్ప పెద్ద పెద్ద సౌకర్యాలు అయితే లేవు మామ. మనకు కావాలి హోటల్ రూమ్లో బస చేయాలి, వేరే రూట్ వచ్చాము, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమైతే కంపల్సరీ నెల్లూరులోనే స్టే చేయాలి మామ. ఇక్కడ అమ్మవారి 9 రూపాయలను మనం ఇక్కడ చూస్తున్నాం మామ. చాలా చాలా అద్భుతమైన టెంపుల్. ఒక్కసారైనా దర్శించండి. నెల్లూరులో ఉండి మీరు దర్శించుకున్నారా? నేను రావడం చాలాసార్లు వచ్చాను మామ. మీరు కంపల్సరీ ఒక్కసారైనా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించండి మామ. ప్రజెంట్ నేను అమ్మవారిని దర్శించుకొని నరసింహకొండ వైపు వెళ్తూ ఉన్నాను. ఇది నరసింహకొండ. ఈ నరసింహకొండలో స్వామివారు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిగా మనకు ఇక్కడ దర్శనమిస్తారు. ఒక కొండ గుహలో దర్శనమిస్తారు ఆయన. ఇక్కడే స్వామివారికి కొబ్బరికాయను సమర్పించి వెళ్తాము. స్వామివారి గోపురం ఇది చూడండి. వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. మామ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మర్చిపోవద్దు. వీడియో చివరికంటూ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నరసింహకొండ. ఈ నరసింహకొండలో విశేషం ఏంటంటే ఇక్కడ 7 నీటి గుండాలు ఉన్నాయి మామ, అంటే బావులు. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 23 అడుగుల లోతు ఉంటాయంట. కాబట్టి స్నానానికి ఎవరు దిగొద్దు, దిగితే వాళ్ళ ఇష్టమని ఇక్కడ సైన్ బోర్డు కూడా పెట్టారు. దాదాపు ఒక్కొక్కటి వచ్చేసి 23 అడుగుల లోతు ఉంటుందంట మామ. ఇలాంటివి 7 ఉంటాయి మామ ఇక్కడ. అలాగే పక్కనే 7 మండపాలు కూడా ఉంటాయి ఇక్కడ, మనం గమనించవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా హిందూ ఆచారం ప్రకారం రాయి మీద రాయి పెట్టి కోరికలు కోరుకోవడం సహజమే. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ గుండాల ముందు ఉన్న చింత చెట్ల కింద సేద తీరడం మనం గమనించవచ్చు. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుల్ గ్రీనరీ. మిడ్ సమ్మర్లో కూడా ఇలా ఉంది. వాటర్ అయితే అంత బాగా లేవు, మనం అది గమనించాలి. ఓకే మామ, వ్యూ పాయింట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ చెప్పండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మహావిష్ణు రూపాలైన దశావతారాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి. ఇట్స్ లాస్ట్ వన్. ఓకే మామ, ఇక్కడ ఫేమస్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉన్నాయి మామ. అటు టెంపుల్ నుంచి వస్తే మెట్లెక్కి డైరెక్ట్గా పాదాల దగ్గరికే వెళ్ళచ్చు. మేము తిరిగి వచ్చాము కాబట్టి ఇలా కొంచెం దూరం నడవాల్సి వచ్చింది మాకు. ఈ మెట్ల గుండా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్కు దిగాలి మామ. పైనుంచి వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో, బాగుందా? మిడ్ సమ్మరు, టైం అయితే 12 అవుతుంది. మాకు వేడి సెగ కొడుతూ ఉంది, ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. చూడండి వ్యూ ఎలా ఉందో. ఆ మెట్లు కనపడుతున్నాయి కదా, ఆ మెట్ల దగ్గరికి వెళ్ళాలి. రాళ్ళు చాలా చాలా ఎక్కడ టచ్ చేసినా వేడిగా ఉన్నాయి మామ. మీరు వెళ్తే ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ వెళ్ళండి. అట గుడి నుంచి వస్తే ఈ మెట్ల ద్వారా పైకెక్కి రావచ్చు మామ. మేము అదంతా తిరిగేసి వచ్చాము. ఇక్కడ మనం చూడొచ్చు వెంకటేశ్వర స్వామివారి పాదాలు. స్వామివారి పాదాలకు నమస్కరించుకొని మళ్ళీ మేము బయలుదేరాము. ఓకే మామ, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ అయింది. ఇక్కడి నుంచి నేను బీచ్కి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ బీచ్కి అయితే చేరుకున్నాము. 2.5 గంటల ప్రయాణం తర్వాత మధ్యలో భోజనం చేసి, నెల్లూరులో భోజనం చేసి బయలుదేరాము. దాదాపు ఇక్కడికి వచ్చేటప్పటికి 3-3:30 అవుతుంది. ఎండ అయితే మామూలుగా లేదు. మే నెల కాబట్టి చించేస్తుంది. అమావాస్య దగ్గర పడుతుంది కాబట్టి సముద్రంలో అలలు కూడా బాగానే ఉన్నాయి మామ. ఎండాకాలం కాబట్టి సముద్రంలో జలకాలాడే వీరులు ఎవరు ఇక్కడ పెద్దగా కనిపించలేదు మాకు.
చూడండి, సముద్రపు అంచునంతా ఎవరు లేరు జనాలు ఎక్కువ. అలలు అయితే చాలా వేగంగా వస్తున్నాయి మామ, మనం గమనించవచ్చు. ఇక్కడ మనకు ఓన్లీ కూల్ డ్రింక్స్, స్నాక్స్ లాంటివి మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది మామ. వేరే ఫుడ్ అయితే ఏమి ఉండదు. సీ ఫుడ్ అయితే బాగానే అవైలబుల్గా ఉంటుంది నాన్ వెజ్లో. చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఫుడ్ క్యారీ చేయడం తప్పనిసరి మామ. సముద్రం అయితే మంచి పోటు మీద ఉందని చెప్పొచ్చు. అలా కొంచెం బీచ్లో నడుచుకుంటూ వెళ్ళాను నేను. ఎంత దూరం పోయినా అలలు మాత్రం తగ్గట్లేదు. మామ, మీ ఊర్లో మీకు దగ్గరగా ఉన్న బీచ్ గురించి కామెంట్ చేయండి. ఇక్కడ బీచ్ ఒడ్డు కోతకు గురైంది, మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, అలలు చాలా దగ్గరగా తీశాను నేను. చాలా వేగంగా వస్తున్నాయి. ఇక్కడ సుడులు తిరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మామ, ఈ బీచ్ నెల్లూరు దగ్గర ఉన్న ఈ బీచ్ పేరు తెలిస్తే కామెంట్లో చెప్పండి, నేను చివరిలో మీకు చెప్తాను. మామ, మేము నెల్లూరు వచ్చి తర్వాత రోజు ఈ నేలటూరు బీచ్కి వెళ్దామని బయలుదేరాము. బట్ నెల్లూరులో ఈ పవర్ ప్లాంట్ ఉంది కదా, జెన్కో పవర్ ప్లాంట్, అది ఆ పవర్ ప్లాంట్లో మా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు. ముందు అతని క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి అతన్ని పికప్ చేసుకొని మేము వెళ్ళాలి. చూపిస్తాను దగ్గరగా. పవర్ ప్లాంట్ అయితే చాలా దగ్గరగా తీశాను నేను. చాలా అందంగా వచ్చింది. ఒకటి మామ, పొల్యూషన్ ఎక్కువ ఇక్కడ. నెల్లూరులో బతికే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో తెలియదు, కానీ పొల్యూషన్ అయితే చాలా ఎక్కువ. ఇంకా మిడ్ సమ్మర్ కాబట్టి మాకు ఇంకా పొద్దున్నే ఉదయం 9 గంటలకు బయలుదేరాము కాబట్టి పెద్ద ఎండ వేడిమే అనిపించలేదు మాకు. ఆల్మోస్ట్ మేము పవర్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. పవర్ ప్లాంట్ ఎంట్రీ అది. లెఫ్ట్లో ఓ గేట్ కూడా ఉంటుంది మామ, మనం గమనించవచ్చు. పవర్ ప్లాంట్లోకి వెళ్ళాలంటే ఈ గేట్ ద్వారానే మనం వెళ్ళాలి. చూపిస్తాను చూడండి, ఇదే మెయిన్ గేటు. ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ వాళ్ళకి మెయిన్ గేటు. కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో క్వార్టర్స్ ఉంటాయి మామ. ఆ క్వార్టర్స్లోనే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అతన్ని కలిసి నెలటూరు బీచ్కి అయితే వెళ్ళాలి. కానీ నాకు వేవ్ ఏం నచ్చిందంటే ఇక్కడ పవర్ ప్లాంటే నచ్చింది మామ. మీరు ఎప్పుడైనా ఈ పవర్ ప్లాంట్, ఈ నెలటూరు బీచ్ని విజిట్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ బీచ్ వీడియోను మాత్రం నెక్స్ట్ వీడియోలో చేస్తాను మామ. పక్కనే ఎదురుగానే ఉంటాయి చూడండి క్వార్టర్స్. ఈ క్వార్టర్స్లోనే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడిని పికప్ చేసుకొని వెళ్ళాలి మేము. 2 థర్మల్ పవర్ ప్లాంట్స్. ఆల్మోస్ట్ పవర్ ప్లాంట్ పక్కనే మనం ప్రయాణిస్తున్నాము. ఆల్మోస్ట్ మేము కూడా క్వార్టర్స్ ఎంట్రీ దగ్గరికి వచ్చేసాము. ఈ నెలటూరు బీచ్కి సంబంధించిన వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.